అందరికీ నమస్కారము. మాఘపురాణము 19వ అధ్యాయము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలో కూడా మాఘమాసము అతి గొప్పది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నది లేని చోట తటాకమునందు గాని, తటాకము కూడా అందుబాటులో లేనిచో బావి దగ్గర గాని స్నానం చేసినంత మాత్రమునే మానవుడు తాను చేసిన పాపములన్నీయూ హరించుకుపోవును. పూర్వం అనంతుడనే ఒక బ్రాహ్మణుడు యమునా నదీ తీరమున అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందినవారు. అతడు చిన్నతనము నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టులతో సహవాసములు చేసి అనేక దుర్గుణములు అలవరుచుకున్నాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యాడు. మరి కొంతకాలానికి వృద్ధాప్యం వచ్చినది. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి నిద్రించే సమయంలో ఈ విధంగా ఆలోచించాడు. అయ్యో! నేనెంతటి పాపాత్ముడైనైతిని, శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటియూ చేయలేకపోయాను అని ప్రాశ్చాత్తాపం చెందుతూ నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా! ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయారు. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా దొంగిలించబడింది. అన్యాయంగా ఆర్జించిన దానము అన్యాక్రాంతమయ్యెనని ఎంతో దుఃఖించాడు. ఆ సమయమున పెద్దల నీతులు గుర్తుకు వచ్చాయి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమునే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానము చేశాడు. అందువలన అతనికి మాఘమాస ఫలము, స్నాన ఫలము దక్కింది. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకి వచ్చి చలికి గజగజ వణికి బిర్రబిగిసిపోయాడు. నారాయణ అని ప్రాణాలు విడిచాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు అని వశిష్ఠుడు తెలియచేశాడు. మాఘపురాణము 19వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.